గురువు ఆ పాపులతోటి తింటాడు, తాగుతున్నాడు. ఆయన ఎవరితో ఉండేదంటే పాపులతో ఉండేది ప్రియమిత్రులు. ఆయన గుడ్డివారితో ఉన్నాడు, ఆయన రోగులతో ఉన్నాడు, ఆయన దీనులతో ఉన్నాడు, ఆయన చాపలు పట్టే వారితో ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన ధనవంతులతో లేడు, ఆయన ధనవంతులతో స్నేహం చేయలేదు యేసయ్య. కానీ ఎవరితో ఉన్నాడు అనంటే బీదలను ప్రేమించాడు, రోగులను ప్రేమించాడు. ఒక మూగవాడిని, ఒక చెవిటి వాడిని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్తా ఉన్నాడంటే యేసు ప్రభుకు ఆ వ్యక్తి ఎంత ముఖ్యమో. ఒక పాపి నశించడము దేవునికి ఇష్టం లేదు. తప్పిపోయినటువంటి వారిని వెతికి రక్షించడానికి, రోగముతో ఉన్నటువంటి వారిని బాగు చేయడానికి, ఎవరు కష్టాల్లో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళేటువంటి దేవుడు, వారితో ఉండేటువంటి దేవుడు, వారితో మాట్లాడే దేవుడు ప్రియమైనటువంటి దేవుడు. అంతేగాని ఈ లోకములో ఇష్టానుసారంగా నడుస్తూ జీవిస్తున్నటువంటి వారి దగ్గరికి కాదు యేసయ్య పరిగెత్తుకొని వెళ్ళేది. ఆయన విధవరాళ్ళ పక్షాన నిలబడేటువంటి దేవుడు, అనాథల పక్షాన నిలబడేటువంటి దేవుడు, ఆయన తండ్రి లేని వారి ఎడల నిలబడేటువంటి దేవుడు.